మాఫీ కోసం రైతుల ఎదురు చూపులు 2 లక్షల పైన రుణం ఉన్న రైతుల్లో అయోమయం. ఏడాది లోపు కట్టకుంటే వడ్డీ రాయితీ హుల్లక్కే. రెన్యువల్ చేసుకుంటే పావల వడ్డీ, లేకపోతే అధిక వడ్డీ. రైతు వాటా ప్రభుత్వ వాటా చెల్లింపులకు ఖరారు కాని తేదీ. రైతులు స్వచ్ఛందంగా రెన్యువల్ చేసుకుంటున్న వైనం. డబ్బులు సర్దుబాటు కాక కొందరు రైతుల ఇబ్బందులు. నిధుల వేటలో ప్రభుత్వం 9,000 కోట్ల అవసరం. 9,000 కోట్ల 17,000 కోట్ల. ఈ 9,000 ఇంకా రావాల్సినవి ఇంకా 13,000 కోట్లు అన్నారు కదా నిన్న. ఇంకా 13,000 కోట్లు రావాలి. మరి అవసరమా? 13,000 కోట్లు. ఇక్కడ ఏమో 9,000 కోట్లు అవసరం అంటాను. అంటే మళ్ళీ కొంతమందికి ఇచ్చి మళ్ళీ కొంతమందిని ఆపుదామనా? అంతే అది. కాబట్టి ఇక్కడ రైతులు గిట్ట ఎదురు చూస్తానులయ్యా. పెట్టుబడి సాయం అందాక ఇప్పుడు 2,50,000 ఉన్న వాళ్ళు 50,000 కడితేనే 2 లక్షలు వస్తాయి. అందరు 2,50,000 కాదు, 1,50,000 ఉన్నది ఆయనకు. ఈయనకు 1,00,000 ఇవ్వాలి. పైన 50,000 కడితే ఆయనకు 1,00,000 వస్తుంది. ఒక ఆయనకు 70,000 75,000 ఉంటది. ఆ పైన ఏమన్నా అప్పు ఉన్నది అనుకో, 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి 2 లక్షల పైన ఉన్న వాళ్ళకే ప్రాబ్లం. వడ్డీ కట్టమంటాను వీళ్ళు. వడ్డనే కట్టమంటాను. 1,00,000 రూపాయలు ఉన్నోనికి వడ్డీ ఉన్నది అనుకో, వడ్డీ కడితే మిగతా క్యాన్సిల్ చేస్తాం అంటాను అన్నట్టు. అట్లా ఇబ్బంది పెడతాను వీళ్ళను. ఇక మరి ఇది ఇవన్నీ రిన్యువల్ చేసుకోకపోతే ఆగమైపోతారట. వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటారు. స్వచ్ఛందంగా చేసుకుంటారట. పాపం ఏంది గోస, ఏంది కథ.